హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం వీరకణాల సంఖ్యను విపరీతంగా పెంచే ఒక అద్భుతమైన అండ్ ప్రాక్టికల్గా వర్కౌట్ అయినటువంటి ఒక అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. ఈ చిట్కాను నేను చాలా మందికి పేషెంట్స్కి చెప్పడం జరిగింది. చాలా మంది చాలా అద్భుతమైన రిజల్ట్ పెరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. అందుకని ఈ వీడియోని మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియో చాలా మందికి కూడా యూజ్ అవుతుంది. ఇంతవరకు చాలా మంది పిల్లలు పుట్టక లేదా కౌంట్ తక్కువగా ఉంది అని లేదా మొటిలిటీ వాటి యొక్క డెడ్ సెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చాలా రకాలైనటువంటి మెడిసిన్స్ వాడి విసిగెత్తిన వాళ్ళకు కూడా ఈ చిట్కా అనేది చాలా అద్భుతమైన ప్రయోజనాలను చూపిస్తుంది. అయితే ఆ చిట్కా ఏంటి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలన్న గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి కావాల్సిన ఐటమ్స్, దీన్ని ప్రిపేర్ చేసుకునే పద్ధతి, దాన్ని వాడే విధానము, అవి వాడేటప్పుడు తినకూడని పదార్థాల గురించి మనం తెలుసుకుందాం. సో దీనికి కావాల్సిన నేను చెప్పిన క్వాంటిటీ అనేది కరెక్ట్గా మెన్షన్ చేసుకోండి, ఓకేనా. ఒక 1/2 kg గుండు మినపప్పు తెలుసు కదండి. దానికి గుండు మినపప్పు అంటే గుండ్రంగా ఉంటుంది కదా. ఒక 1/2 kg గుండు మినపప్పు తీసుకోండి. ఒక 1/4 kg గోధుమలను తీసుకోండి. 1/2 kg గుండు మినపప్పు, 1/4 kg గోధుమలను తీసుకొని దీనిని ఒక ప్యాన్ లో వేసి 1 లేదా 1.5 చెంచా నెయ్యి, 1 లేదా 1.5 చెంచా నెయ్యి వేసి జస్ట్ టచ్ అయ్యేటట్టుగా అంతే, ఓకేనా, వేసి దోరగా వేయించాలి. మరీ హెవీగా వేయకండి నెయ్యి. వీటిని దోరగా వేయించండి. దోరగా ఎరుపు రంగులోకి వస్తాయి. వచ్చిన తర్వాత వాటిని చల్లార పెట్టుకొని దాన్ని పొడి చేసుకోండి. రెండింటిని కలిపి పొడి చేసుకోండి. అదేవిధంగా బాదం కూడా బాగా ఎండబెట్టండి లేదా లైట్గా వేయించి కూడా పొడి చేసుకోవచ్చు. దీంతో పాటు కండ చక్కెర, సో బాదం వచ్చేసి కూడా 1/2 kg అండి. కండ చక్కెర కూడా 1/2 kg. ఒక్క గోధుమలు మాత్రమే 1/4 kg. కండ చక్కెర అంటే మనకు ఆల్రెడీ తెలుసు, మిశ్రీ అంటారు, కొన్ని వాటిల్లో నవ్వుపోతు అని పిలుస్తుంటారు. సో ఈ చక్కెర గడ్డలని చాలా మంది చాలా రకాల ప్లేస్లో చాలా రకాలుగా పిలుస్తుంటారు. వీటిని మనము తీసుకొచ్చుకొని దాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేస్తే మెత్తగా పిండిలాగా అవుతుంది. అదేవిధంగా బాదాన్ని కూడా పిండి చేసుకొని ఈ 4 చూర్ణాలను బాగా కలుపుకొని ఒక జాడీలో భద్రపరచుకొని ప్రతిరోజు ఉదయం వీలైతే రాత్రి కూడా ఒక గ్లాసు గోరువెచ్చటి పాలతో 1 చెంచా మోతాదులో తీసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉంటే ఇది వీరకణాల వృద్ధిని విపరీతంగా పెంచడమే కాకుండా వాటి యొక్క మొటిలిటీని కూడా పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ చిట్కా. సో ఈ చిట్కా నేను చాలా మంది కూడా చెప్పడం జరిగిందండి. చాలా అద్భుతంగా ఫలితాలను పొందడం కూడా జరిగింది. చాలా మంది కూడా పిల్లలు పుట్టారు సార్ మాకు ఈ చిట్కా వల్ల చెప్పిన వాళ్ళు కూడా మాకు ఉన్నారు. కాబట్టి చిట్కాను వాడండి, తప్పకుండా మంచి ప్రయోజనాన్ని పొందుతారు. ఒకవేళ హైడ్రోసిల్ కానివ్వండి లేదంటే వెరికోసిల్ లాంటి సమస్యలతో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఇలాంటి సమస్యలతో కనుక కౌంట్ తగ్గుతుంది అని అనుకుంటే కనుక దానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుందండి. ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ లేదా అజోస్పార్మియా అంటే కౌంట్ 0, ఖచ్చితంగా కౌంట్ 0 ఉన్న వాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చు అండి. మెడిసిన్ వాడుకోవాలి. దీని కొరకు మనము 2 రకాల చూర్ణాలు ఇవ్వడం, ఒక 5 లేదా 6 రకాల మాత్రలను అందించడం, దాంతోపాటు ఈ చిట్కాను కూడా వాడుకోమని చెప్తూ ఉంటామండి. సో ఇలా కంటిన్యూగా కనుక వాడుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా వీరకణాల వృద్ధి అనేది పెరగడం జరుగుతుంది. అతి త్వరలోనే మీకు పిల్లలు పుట్టే అవకాశం అనేది 100% కలుగుతుందండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉందా? మర్చిపోయాను, తినకూడని పదార్థాల గురించి కూడా చెప్తాను. సో ఇది వాడే సందర్భాల్లో పులుపు పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. వేడి తత్వం కలిగించే చికెన్, చేపలు, శనగపిండి, కాకరకాయ, ఆలుగడ్డ వాతతత్వం కలిగిస్తుంది, వంకాయ ఇలాంటివి పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ డ్రింకింగ్, స్మోకింగ్ ఎట్టి పరిస్థితులు చేయకూడదు. టీ ఎప్పుడైనా తాగొచ్చు, నో ప్రాబ్లం. అండ్ బెల్లం తినొచ్చు. ఇంకా దాదాపుగా అన్ని రకాల పదార్థాలు మీరు తీసుకోవచ్చు, ఎలాంటి నేను చెప్పినది తప్పించి, ఓకేనా. సో ఇలా చేస్తూ 3 రోజుల నుంచి 4 రోజులకు ఒకసారి మాత్రమే మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ పీరియడ్ లేడీస్కి ఉంటుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1వ తారీఖు డేట్ వచ్చింది అనుకోండి, 12 నుంచి 16 ఈ రోజులలో 12 నుంచి 16 రోజులలో వీళ్ళకు అండం అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఆ టైంలో ఖచ్చితంగా డైలీ పార్టిసిపేషన్, వీళ్ళైతే డైలీ 2 times పార్టిసిపేషన్ అనేది కూడా మీరు చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఎన్ని రోజులు చేసినా కూడా, ఎన్నిసార్లు చేసినా కూడా ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఆ టైంలో మనం కౌంట్ పెరగడం కోసం 3 నుంచి 4 రోజులకు ఒకసారి మాత్రమే పార్టిసిపేషన్ అనేది చేసుకోవడం బెటర్. ఇలా చేస్తున్నట్లయితే తప్పకుండా మీకు 4 నెలల్లోనే 100% మీకు కౌంట్ పెరగడం, పిల్లలు పుట్టే అవకాశం 100% మెరుగవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా స్త్రీలు కూడా వారికి ఏదైనా సమస్యలు ఉన్నాయా, PCOD సమస్యలు కానివ్వండి, లేదంటే ఇంకేదైనా సమస్యలు ఉన్నాయా, గర్భసంచి దోషాలు ఉన్నాయా అనేది టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వారికి కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుట్టే అవకాశం అనేది ఉంటుందండి, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. చాలా మంది సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ, ఇది నా రిక్వెస్ట్. అండ్ అదేవిధంగా మీకు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఏ ప్రాబ్లమ్స్తో మీరు ఫేస్ చేస్తున్నా సరే నన్ను సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.